చెప్పు ఎట్టుంది పంట పని ఒడ్లు కూడా పరాయి వాళ్ళు వచ్చి పొలం నీటి ఊరు అర్థం దళార్లు దాన్ని కట్ చేయాలి చెప్పు అందరూ బాగున్నా. ఇప్పుడు తూర్పు హరిజన వాళ్ళు తిరుగుతూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాదుడు కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వెంకటాచలం మండలం నిడుగుంటపాళెంలో ఈరోజు బాదుడు కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి అభిప్రాయాలు వింటే నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పు కానీ ఇవన్నీ కూడా దాదాపు 100% పెరిగాయి. రైతులకి ఎరువులు 135% పొటాషు, దాదాపు 48% కాంప్లెక్స్ ఎరువులు విపరీతంగా పెంచారు. గ్యాస్ బండ ధర దాదాపు 1050కి పైగా పెరిగింది. మోడీ మొట్టమొదట సబ్సిడీ ఇచ్చాడు, ఇస్తూ వచ్చి పూర్తిగా డేరా ఎత్తేసాడు. కాబట్టి ప్రజలందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం దయనీయ పరిస్థితికి దిగజారిపోయింది. ఎందుకంటే అభివృద్ధి అనేది శూన్యం. వచ్చిన డబ్బులు అమ్మఒడి నాయన బుడ్డికి సరిపోతూ ఉన్నాయి. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ ట్రాక్టర్లు కానీ, ఇంప్లిమెంట్స్ కానీ ఏమి ఇవ్వటం లేదు. ఇప్పుడు రైతులకి 10 మంది అయితే కలుపుకొని ఒక ట్రాక్టర్ ఇస్తూ ఉంటున్నారు. అదేదైనా సాధ్యం అయ్యేదైనా? 10 మంది కలిసి ట్రాక్టర్ తీసుకొని నడపగలరా? ఇవన్నీ కూడా మాటలు చెప్పి టైము సరిపుచ్చేదానికి మాత్రమే, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దేనికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఈ ఎన్ని కలుపుల్ని మాటలు చెప్తూ ఉన్నారు. ఈరోజు శ్రీలంక పరిస్థితి మీరంతా కూడా గమనించారు. ఒక పరిపాలకుడు లేకుండా ఉంటే అధ్వానమైన పరిస్థితి అయిపోయింది శ్రీలంక. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరికి జీతాలు ఇవ్వలేరు, కరెంటు ఉండదు, పరిస్థితి దారుణం అయిపోద్ది. కాబట్టి మనం ఒక మంచి పరిపాలకుడిని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీలంకలో కూడా ఒక పార్టీలో ఒకటే ఎంపీ గెలిస్తే ఆ రణతుంగనే మళ్ళా విక్రమసింఘేనే ప్రధానమంత్రిగా అన్ని పార్టీలు ఎన్నుకున్నారు. మారిపోయాడు. అక్కడుండే ప్రతిపక్ష నాయకులు, అసలు పక్ష నాయకులందరూ కూడా తరుముకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధానం ఇప్పుడు జరుగుతోంది. మీరు గమనించారు. గత వారం రోజులుగా మంత్రుల్ని, ఎమ్మెల్యేలని తరిం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇళ్ళు తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళ పరిపాలన సరిగా చేయలేకున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు కనీ విని ఎరుగని రీతిలో 5 లక్షల మంది జనం వచ్చారు. ఒక పిలుపుతో బస్సులు అడ్డగిచ్చారు. బస్సుల్లో రానిలా నానా రకాల ఆటంకులు చేసినా 5 లక్షల మంది జనాభా అటెండ్ అయినారు. వాళ్ళకి గుండెల్లో జ్వరం. ఒక పక్క బస్సు యాత్ర. ఏది బస్సు యాత్ర? తుస్సు యాత్ర అయింది. అది బస్సు యాత్ర కాస్త ఆ బస్సుల్లో ఎవరు మనుషులు లేరు, చూసేదానికి మనుషులు రాలా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సర్వేపల్లి నుంచి చంద్రమోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. మంత్రిగా మనందరం కూడా ఆయన కూర్చొని పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా నడుం బిగించండి. మన కష్టం నష్టం అన్నీ కూడా వదిలేసి మనం పార్టీకి పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా.